నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన సోమరిపోతు మహావీరునికి జై అనే ఓ చక్కటి కథను విందామండి. ఒక ఊర్లో ఒక పెద్ద సోమరిపోతు ఉండేటోడు. వాడు చిన్నప్పటి నుంచి చిన్న పని కూడా చేసేటోడు కాదు. ఎప్పుడు చూడు తింటాం పడుకోవటం అంతే. పెళ్ళైనా కొంచెం కూడా మారలేదు. పెళ్ళామే గొనుక్కుంటా అన్ని పనులు చేసుకునేది. ఒకసారి పెళ్ళాం బయటికి పోతా, ఇదిగో పొయ్యి మీదకి అన్నం గిన్నె ఎక్కించినాను, 5 నిమిషాలు ఆగి దించండి, నేను సంతకు పోయి సరుకులు తీసుకొస్తాను అని చెప్పిపోయింది. వీడు సరేలే అని తాలు ఊపినాడు, కానీ అట్టాగే నిద్రపోయినాడు. పెండ్లాం సరుకులు తీసుకుని వచ్చి అలసిపోయి అన్నం తిందామని చూస్తే ఇంకేముంది, ఒక్క మెతుకు కూడా లేదు. అంతా నల్లగా మాడిపోయి బుగ్గు లెక్క అయిపోయింది. దాంతో ఆమె కోపంగా, ఇట్లాగైతే సంసారం సాగినట్టే, ఏం మోగనివయ్యా నువ్వు, పొద్దున్న లేచినప్పటి నుంచి కాళ్ళు చేతులు లేనోని లెక్క ఊరగా కూర్చుంటావు, కానీ ఒక్క పని కూడా చెయ్యవు. చుట్టుపక్కల చూడుపో, అందరి ఇళ్లలో మగోళ్ళు ఎట్ట పని చేస్తూ ఉన్నారు అంది. దానికి వాడు, ఏంది, నేనేం పని చేయటం లేదా? పొద్దుటి నుంచి 100 ఈగలు చంపినాను తెలుసా, ఏమనుకుంటా ఉన్నావు అన్నాడు కోపంగా. ఏంది, ఎన్ని చంపినావు అడిగింది పెండ్లాం. 100 చంపినానే ఉత్త చేతులతో, అది ఒక్క రోజులోనే అన్నాడు మరింత గట్టిగా. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందు పక్కింటి పుల్లమ్మ పోతా ఉంది. ఆమె ఆ మాటలు వినింది. అబ్బా, ఏమో అనుకుంటుంది, కానీ వీడు పెద్ద వీరుడే, ఒక్క రోజులోనే 100 మందిని ఉత్త చేతులతో చంపడం అంటే మాటలా అనుకుని వెనకింటి ఆమెకు చెప్పింది. ఆమెమో ముందింటి ఆమెకు చెప్పింది. ఆమె పక్క వీధి ఆమెకు చెప్పింది. ఈమెమో వాళ్ళ బంధువులకు చెప్పింది. అట్లా ఒక్క రోజులోనే గెడ్డివాములు ఒకటంటుకుంటే గాలికి పక్కనున్నవన్నీ సరాసరా అంటుకుంటున్నట్టు ఊరంతా తెలిసిపోయింది. ఆ మాటలు ఒక సైనికుడు విన్నాడు. అబ్బా, ఒక్క రోజులోనే 100 మందిని ఉత్త చేతులతో చంపినాడంటే వీడెవడో సామాన్యుడు కాదు, రాజుగారికి సంగతి చేరయ్యాల్సిందే అనుకుని ఉరుక్కొంటా పోయి విషయం చెప్పినాడు. రాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయినాడు. పోండి, పోయి ఆ వీరుని తీసుకొని రాపోండి, అటువంటోడు మన ఊరిలో ఉంటే మన రాజ్యానికి ఎంతో మంచిది అని సైనికుల్ని పంపించినాడు. ఆ సోమరిపోతు ఇంట్లో హాయిగా మంచం మీద కాలు మీద కాలేసుకొని కూర్చుని వేడి వేడి పకోడీలు తింటా ఉన్నాడు. దూరంగా ఏవో గుర్రాలు వస్తూ ఉన్న చప్పుడు వినపడింది. పక్కనే ఉన్న కిటికీ తెరిచి చూసినాడు. దూరంగా గుర్రాలు సైనికులు కనపడ్డారు. ఏడుకోబోతా ఉన్నట్టున్నారు, మనకెందుకులే అనుకున్నాడు. కాసేపటికి చప్పుడు మరింత దగ్గరగా వినిపించింది. కిటికీ తెరిచి చూశాడు. ఇంటి ముందు సైనికులు గుర్రాలు దిగుతా కనపడ్డారు. పక్కింటికి ఏమోలే అనుకుని మళ్ళీ కిటికీ మూసేసినాడు. అంతలోనే తలుపు తట్టిన చప్పుడయ్యింది. ఏమే, ఎవరో వచ్చినట్టున్నారు, కొంచెం పోయి చూడు అన్నాడు మంచం మీద నుంచి లేవకుండానే. ఆమె పోయి తలుపు తెరిచింది. ఎదురుగా సైనికులు కనపడ్డారు. వాళ్ళు లోపలికొచ్చి ఆ సోమరిపోతుకి వంగి వంగి నమస్కారం చేసి, అయ్యా, మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజుగారు పంపించినారు, ఒక్కసారి వచ్చిపోండి అన్నారు. నేనెందుకు, నేనేం చేశాను అన్నాడు వాడు భయపడుతూ. అయ్యా, మీరు ఒక్క రోజులోనే ఉత్త చేతులతో 100 మందిని చంపినారంట కదా. ఆ మాట ఆ నోట ఈ నోట పడి రాజుగారికి తెలిసింది, అందుకే మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నాడు అని చెప్పారు. దానికి వాడు, నేనెవ్వళ్ళని చంపలేదే, మీరే ఎవరో అనుకుని ఇక్కడికి వచ్చినట్టున్నారు అన్నాడు. ఆ మాటలకు ఆ సైనికులు, అయ్యా, మీకు గమ్మత్తులాడటానికి మేమే దొరికామా, మీరెంత దాచిపెట్టుకున్నా ఇప్పుడు మీ గురించి తెలియనోళ్ళు ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా లేరు, తొందరగా రండయ్యా, రాజుగారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు. ఆ మాటలు వినగానే సోమరిపోతు గుండె దడలాడింది. వెళ్తే ఏమవుతుందో తెలీదు, వెళ్లకుంటే వదలరు. ఏదైతే అదైందని, సరే, నాకు ఒక గుర్రాన్ని వదిలి మీరు పోండి, నేను వస్తా అన్నాడు. వాళ్ళు సరేనని గుర్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. సోమరిపోతు పెండ్లాన్ని పిలిచి, ఏమే, నాకెందుకో భయంగా ఉంది, ఎందుకైనా మంచిది నే పోగానే పెట్టి సర్దుకుని పుట్టింటికి పో, నాకేమన్నా అయితే పిల్లల జాగ్రత్త అని అప్పగింతలు చెప్పాడు. వాడికి గుర్రం ఎక్కటం కానీ దాన్ని తోలటం కానీ రాదు. దాంతో నిచ్చెన తెప్పించుకొని గుర్రం ఎక్కాడు. కూర్చున్నాడే కానీ దాన్ని ఎట్లా తోలాలనో అర్థం కాక మొలతాడు కట్టుకున్న పీనీసు తీసి
గుర్రం మెడ మీద గట్టిగా ఒక గుచ్చు గుచ్చినాడు. అంతే, ఆ నొప్పికి తట్టుకోలేక అది రాజభవనం వైపు మెరుపు వేగంతో దూసుకుపోసాగింది. వాడు భయంతో గట్టిగా దాన్ని మెడకరుచుకున్నాడు. అది నిమిషాల్లోనే సైనికులందరినీ దాటిపోయింది. అదే సమయంలో రాజు అంతఃపురం పైన తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు గుర్రం మీద దూసుకుని వస్తూ ఉన్న సోమరిపోతు కనపడ్డాడు. ఆహా, ఏమి వేగం! మెరుపు లెక్కొస్తా ఉన్నాడు. రాజ్యంలో ఇంతమంది సైనికులుండి ఏం లాభం? ఏ రోజు ఎవడు ఇంత వేగంగా పోవటం చూడలేదు అనుకున్నాడు. ఆ సోమరిపోత సభలోకి రాగానే రాజు పెద్ద ఎత్తున వాడిని సన్మానించి నగలు వజ్రాలు బహుమానంగా ఇచ్చి, నీలాంటి వాడు మాకెంతో అవసరం, ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే కబురు పంపుతాను, వచ్చి సాయం చేయండి అని చెప్పి పంపించాడు. సోమరిపోతు నగలతో వజ్రాల హారాలతో తిరిగి ఇంటికి రాగానే చూసి వాని పెండ్లాం సంబరపడింది. వాళ్ళు ఒక్కొక్కటి అమ్ముకుంటూ హాయిగా కాలం గడపసాగారు. ఒకసారి రాజ్యంలో దొంగలు పడ్డారు. చీకటి పడితే చాలు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరింటి మీదకి వచ్చి పడతారో తెలియదు. క్షణంలో రావటం, ఉన్నదంతా దోచుకోవటం, మరో క్షణంలో మాయమైపోవటం చేసేవాళ్ళు. సైనికులు వీధి వీధిన కాపలా కాస్తూ ఉన్న వాళ్ళని పట్టుకోలేకపోతా ఉన్నారు. ప్రజలందరూ రాత్రి అయితే చాలు భయంతో గజగజ వణికిపోతూ తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడపసాగారు. దాంతో రాజు లాభం లేదనుకుని సోమరిపోతుని పిలిపించాడు. ఒక్క రోజులోనే 100 మందిని ఉత్త చేతులతో చంపిన మహావీరుడా, నీకు తెలియనిదే ఉంది? ఊర్లో దొంగలు పడి నెల రోజుల నుంచి 30 తిప్పలు పెడతా ఉన్నారు. నీకు ఎంతమంది సైనికులు కావలసి వస్తే అంతమందిని తీసుకొని పో, వాళ్ళని మాత్రం దొరికితే పట్టుకో, దొరక్కుంటే చంపేయి అన్నాడు. ఆ మాటలు వింటూనే సోమరిపోతు గజగజ వణికిపోయాడు. అయినా దాన్ని బయటికి కనపడనీయకుండా, రాజా, ఈ మాత్రం పనికి మళ్ళీ నాకు తోడు సైనికులు ఎందుకు? నేనొక్కడనే పోయి వాళ్ళని పట్టుకుని వస్తానులే అని చెప్పి ఇంటికి పోయాడు. ఇంటికి వెళ్ళి పెళ్ళాంతో, ఏమే, ఇక ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. ఎందుకైనా మంచిది, నే పోగానే పెట్టి సర్దుకుని పుట్టింటికి పో, నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పి రాత్రికి ఘుమఘుమలాడేలా మంచి బిర్యానీ చేయించుకుని మూట కట్టుకుని బయలుదేరాడు. కొంచెం దూరం పోయినాక ఒక పెద్ద తోట కనపడింది. ఆ తోటలోకి పోయి అంగీలో దాచిపెట్టుకున్న విషం తీసి బిర్యానీలో కలిపాడు. ఇంకా ఇది తిని చచ్చిపోతే సరి, లేకుంటే రేపు అందరి ముందు పరువు పోతుంది అనుకున్నాడు. అంతలోనే వానికి బాగా నిద్ర వచ్చింది. సర్లే, ఎట్టాగు చచ్చిపోయేదే కదా, కాసేపు హాయిగా నిద్రపోయి ఆ తర్వాత చచ్చిపోదామనుకుని మూట పక్కనే పెట్టుకొని అట్లాగే నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి దొంగలు ఎవరింట్లో దొంగతనం చేయాలనో ఆలోచించుకోవటానికని ఆ తోటలోనే సమావేశమయ్యారు. వాళ్ళకి ఘుమఘుమలాడిపోతూ బిర్యానీ వాసన వచ్చింది. బిర్యానీ ఏడుందబ్బా అని వెతుక్కుంటా వస్తే ఇక్కడ వీడు నిద్రపోతా కనపడ్డాడు. వాళ్ళని నెమ్మదిగా వాడి పక్కనున్న మూట తీసుకొని పోయి విప్పారు. బిర్యానీ కొంచెమే ఉంది. సర్లే, ఎంతుంటే ఏమిలే, వాసన ఇంత కమ్మగా ఉంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటుందోనని ఆ 30 మంది తలా ఒక ముద్ద తిన్నారు. అంతే, కాసేపటికి అందరూ విషం ఎక్కి ఎక్కడోళ్ళు అక్కడ పడి చచ్చిపోయారు. పొద్దున్నే ఆ సోమరిపోతు లేచి చూస్తే ఇంకేముంది, పక్కనే దొంగలు ఒకరు కాదు ఇద్దరు కాదు 30 మంది ఒకరి పక్కన ఒకరు చచ్చిపోయి ఉన్నారు. పక్కన తన మూట లేకపోవడంతో వాడికి విషయం అంతా అర్థమైంది. వెంటనే ఉరుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకొని వచ్చి ఆ శవాలన్నీ అందులో వేసుకుని రాజభవనానికి బయలుదేరాడు. అట్లా పోతా ఉంటే దారిలో చూసిన వాళ్ళంతా ఉత్త చేతులతో 100 మందిని చంపిన మహావీరునికి జై, ఒక్క రాత్రిలో 30 మంది దొంగల్ని మట్టి కరిపించిన మహావీరునికి జై అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటూ బండి వెనకాలనే రాసాగారు. ఆ అరుపులు విని రాజు బయటకు వచ్చాడు. చూస్తే ఇంకేముంది, బండి మీద 30 మంది దొంగల్ని వేసుకుని రొమ్ము విరుచుకొని టీవీగా వస్తూ ఉన్న సోమరిపోతు కనపడ్డాడు. వెంటనే రాజు మేడ దిగి వాడికి ఎదురొచ్చి, భళా వీరా భళా, ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్క రోజులోనే ఒక్కడివే చేసి చూపించావు, నువ్వురా వీరుడు అంటే అని మెచ్చుకుని పెద్ద ఎత్తున బండి నిండా నగలు వజ్రాలు మణిమాణిక్యాలు ఇచ్చి పంపించాడు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయాయి. అంతలో యాడ్ నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక పెద్ద పులి ఊరి మీదకొచ్చి పడింది. రాత్రైతే చాలు దొరికినోడిని దొరికినట్లు చంపి తినేసాగింది. సైనికులు దాన్ని పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు, కానీ అది ఎవ్వరికీ దొరకకపోగా వాళ్లనే ఒక 10 మంది దాకా చంపేసింది. దాంతో పులి పేరు చెప్తే చాలు అందరూ భయంతో గజగజ వణికిపోసాగారు.
చీకటి పడితే చాలు ఎంత పనున్నా సరే ఎక్కడోళ్ళు అక్కడే పరుగు పరుగున ఇళ్లకు చేరుకుని తలుపులు బిగించుకొని లోపలనే కూర్చోసాగారు. దాంతో రాజు ఇట్లాగైతే లాభం లేదనుకుని మళ్ళీ సోమరిపోతుని పిలిపించాడు. ఉత్త చేతులతో 100 మందిని ఒక్క రాత్రిలో 30 మంది దొంగల్ని మట్టి కరిపించిన మహావీరుడా, నీకు తెలియందేముంది? ఊర్లోకి ఒక పెద్ద పులి వస్తూ జనాలను ముప్పు తిప్పలు పెడతా ఉంది. నీకు ఎంతమంది సైనికులు కావలిస్తే అంతమందిని తీసుకుని పో, కానీ దాన్ని మాత్రం వదలొద్దు. దొరికితే పట్టుకో, దొరక్కుంటే అక్కడికక్కడే చంపేయి అన్నాడు. ఆ మాటలకు సోమరిపోతు భయంతో వణికిపోయాడు. అయినా దాన్ని బయటకు కనపడనీయకుండా పెద్ద మొనగాడి లెక్కన, ఈ మాత్రం దానికి మళ్ళీ సైనికులు ఎందుకు రాజా, నేను ఒక్కడనే పోయి దాన్ని పట్టుకుని వస్తానులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమే, ఈ రోజుతో ఇక నా పని అయిపోయినట్లే. ఎందుకైనా మంచిది నే పోగానే పెట్టి సర్దుకుని పుట్టింటికి పో, నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పి నిచ్చెనేసుకుని గుర్రం ఎక్కి రాత్రి ఊళ్ళోకి బయలుదేరాడు. అది అమావాస్య రోజు. చుట్టూ చీకటి, దారిలో ఒక్కళ్ళు కూడా కనపడలేదు. అందరూ పులి భయంతో తలుపులేసుకుని ఎవరిళ్లల్లో వాళ్ళు దాచిపెట్టుకున్నారు. సోమరిపోతుకు భయంతో వాళ్ళంతా గజగజ వణికిపోసాగింది. గుర్రాన్ని తీసుకుని పోయి ఎవరూ లేని ఒక చోట కట్టేసి ఆ చెట్టు కిందే నిండుగా కంబళి కప్పుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. పెద్ద పులి ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయింది. దానికి తినటానికి ఏమీ దొరకలేదు. అప్పటికి 4 రోజుల నుంచి దానికి అదే పరిస్థితి. అన్ని ఇళ్ళు మూసేస్తున్నాయి. కోళ్ళు మేకలతో సహా అన్నీ లోపల పెట్టి తలుపులేసుకుంటున్నారు. తినటానికి తిండి లేక అది నీరసంగా అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా సోమరిపోతు పడుకున్న చెట్టు దగ్గరకు వచ్చింది. పెద్ద పులిని చూడగానే గుర్రం భయపడి తాడు తెంపుకుని ఉరకసాగింది. కానీ పెద్ద పులికి దాని వెంటబడి వేటాడే ఓపిక లేదు. దాంతో అట్లాగే నెమ్మదిగా సోమరిపోతు దగ్గరకు రాసాగింది. అంతలో ఆ అలికిడికి ఆ సోమరిపోతు కప్పుకున్న కంబళితో సహా లేచాడు. పెద్ద పులికి చీకట్లో అదేందో అర్థం కాలేదు. ఇదేం జంతువబ్బా, నల్లగా ఇంత పెద్దగా ఉంది, ఈ అడవిలో నేనెప్పుడు చూడలేదే అని భయంతో వణికిపోసాగింది. ఇంతలో ఆ సోమరిపోతు నిద్ర మత్తులో ఎదురుగా ఉన్నది వాడి గుర్రమే అనుకుని దాన్ని పట్టుకుని తాడుతో దూరంగా చెట్టుకు కట్టేసి మళ్ళీ నిద్రపోయినాడు. దాంతో పెద్ద పులికి ఆ రాత్రి కూడా తిండి లేక ఆకలికి తట్టుకోలేక ఆఖరికి అది అట్లాగే చచ్చిపోయింది. సోమరిపోతు పొద్దున్నే లేచి చూస్తే ఇంకేముంది, పెద్ద పులి చచ్చిపోయి కనపడింది. వెంటనే వాడు ఉరుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకొని వచ్చి పెద్ద పులి శవాన్ని అందులో వేసుకుని రాజభవనానికి బయలుదేరాడు. అట్లా పోతా ఉంటే దారిలో చూసిన వాళ్ళంతా ఉత్త చేతులతో 100 మందిని చంపిన మహావీరునికి జై, ఒక్క నిమిషంలోనే పెద్ద పులిని మట్టి కరిపించిన మహావీరునికి జై అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటా బండి వెనకాలనే రాసాగారు. ఆ అరుపులు విని రాజు బయటకొచ్చాడు. చూస్తే ఇంకేముంది, బండి మీద పెద్ద పులి శవాన్ని వేసుకుని రొమ్ము విరుచుకొని ఠీవిగా వస్తూ ఉన్న సోమరిపోతు కనపడ్డాడు. వెంటనే రాజు మేడ దిగు వాడికి ఎదురొచ్చి, భళా వీరా భళా, ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్క రోజులోనే ఒక్కడిగా చేసి చూపించావు. నీలాంటి వీరుడు ముల్లోకాల్లోనూ ఏడ ఉండడు అని మెచ్చుకుని పెద్ద ఎత్తున గౌరవించి బండి నిండా బంగారం వజ్రాలు నగలు ఇచ్చి పంపించాడు. అట్లా కొద్ది రోజులు గడిచాయి. మొగుడు పెండ్లాలు హాయిగా రాజుగారు ఇచ్చిన బంగారం నగలు అవసరానికి అమ్ముకుంటా కాలు మీద కాలేసుకొని కాలం గడపసాగారు. అంతలో పక్క ఊరి రాజు ఈ రాజ్యం పైకి దండయాత్రకు బయలుదేరాడు. ఊరి పొలిమేరల్లో సైన్యాన్ని ఆపి మర్యాదగా వచ్చి లొంగిపోయి కప్పం కట్టి నాకు సామంతునిగా ఉంటావా, లేక దాడి చేసి రాజ్యం మొత్తం ఆక్రమించుకోమంటావా, ఏదో ఒకటి చెప్పు అని కబురు పంపించాడు. రాజుకు ఏం చేయాలనో పాలుపోలేదు. అవతల సైన్యం చాలా పెద్దది, గెలవటం ఎంతో కష్టం. అట్లాగని లొంగిపోదామా అంటే ఆ అవమానం కన్నా చావటం మేలు అనిపించింది. ఆ సమయంలో రాజుకి సోమరిపోతు గుర్తుకొచ్చాడు. వెంటనే సైనికుల్ని పంపి వాడిని పిలిపించాడు. ఉత్త చేతులతో 100 మందిని ఒక్క రాత్రిలో 30 మంది దొంగల్ని ఒక్క నిమిషంలోనే పెద్ద పులిని మట్టి కరిపించిన మహావీరుడా, నీకు తెలియందేముంది, పక్క ఊరి రాజు మన మీదకు దండయాత్రకు వచ్చాడు. ఇది మన ఊరి పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. నీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకొని పో. ఇంకెప్పుడు నిన్ను ఏ కోరిక కోరి ఇబ్బంది పెట్టను. ఈ ఒక్కసారికి సాయం చేయి చాలు అన్నాడు. యుద్ధం అనే మాట వినగానే మన సోమరిపోతు మళ్ళీ వణికిపోయాడు.
అయినా దాన్ని బయటికి కనపడనీయకుండా, రాజా ఇదే ఆఖరిసారి అంటా ఉన్నావు కదా, అట్లాగే చేద్దాం. ముందు నేను పోతా, వెనక సైన్యాన్నంతా రమ్మను అని చెప్పి ఇంటికి పోయినాడు. భార్యతో, ఏమే ఇన్ని రోజులు ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నాను కానీ ఇంకా ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. ఎందుకైనా మంచిది నే పోగానే పెట్టి సర్దుకుని డబ్బులు తీసుకుని పుట్టింటికి పో, నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు. ఆ సోమరిపోతు వెళ్ళేసరికి సైనికులంతా సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి నల్లని మేలు జాతి గుర్రాన్ని సోమరిపోతు కోసం సిద్ధంగా ఉంచారు. రాగానే అందరూ మహావీరునికి జై, మహావీరునికి జై అని అరుస్తూ భుజాల మీద ఎత్తుకుని పోయి గుర్రం మీద కూర్చోబెట్టారు. మహావీర, ఇది ఇట్లాంటి మామూలు అల్లాటప్ప గుర్రం కాదు. దీనంత వేగంగా ఉరికే గుర్రం ఈ చుట్టుపక్కల 7 లోకాల్లో ఏడాలేదు. నీకోసమే ప్రత్యేకంగా తెప్పించినాం అన్నారు. ఆ గుర్రాన్ని చూడగానే సోమరిపోతుకు చాలా భయం వేసింది. ఎక్కడ కింద పడిపోతానో ఏమోననే భయంతో, రేయ్ నన్ను గుర్రానికి గట్టిగా తాళ్లతో కట్టేయండిరా అన్నాడు. అది విని రాజు, మహావీర ఏంటిది అన్నాడు ఆశ్చర్యంగా. దానికి సోమరిపోతు వెంటనే, రాజా యుద్ధరంగంలో నుంచి నేనన్నా వెనక్కి రావాలి, నా శవమన్నా వెనక్కి రావాలి, అంతేకాని పొరపాటును కూడా శత్రువులకు వెన్ను చూపకూడదు. కత్తి గుండెల్లో దూసుకుపోయినా సరే చివరి రక్తం బొట్టు వరకు పోరాడాలి, అందుకే ఇలా కట్టేసుకుంటున్నా అన్నాడు. ఆ మాటలు వినగానే సైనికులందరూ మహావీరునికి జై, మహావీరునికి జై అని అరుస్తూ తాము కూడా గుర్రాలకు కట్టించుకోసాగారు. సోమరిపోతూ సైనికులతో, మీరుండండి, ముందు నేను ఒక్కడనే పోతా, నేను పోయిన అర్ధగంటకు మీరు బయలుదేరండి అని చెప్పి బయలుదేరాడు. కొంచెం దూరం పోగానే, బతుకుంటే చాలు బలుశాకైనా తిని బతకొచ్చు, సైనికులు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఎవరికీ తెలియని వేరే ఊరికి పారిపోవాలి అనుకుని పిన్నీసి తీసి గుర్రం మెడ మీద గట్టిగా ఒక గుచ్చుగుచ్చాడు. అంతే, ఆ గుర్రం అదిరిపడి సర్రమని ఉరకటం మొదలుపెట్టింది. అదేమో ఇట్లాంటి అల్లాటప్ప గుర్రం కాదు కదా, అప్పటికే ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న గుర్రం. దాంతో శత్రువులు ఉన్నవైపు ఉరకటం మొదలుపెట్టింది. అది చూసి భయపడిన సోమరిపోతు దాన్ని ఆపాలని ఎంత చూసినా అది ఆగకుండా మరింత వేగంగా మెరుపు లెక్క దూసుకుపోసాగింది. ఆ వేగానికి సోమరిపోతుకు కళ్ళు తిరగసాగాయి. భయంతో ఒళ్ళంతా చెమట పట్టసాగింది. ఎట్లాగైనా సరే దాన్ని ఆపాలనుకున్నాడు. అంతలో ఎదురుగా 2 పెద్ద తాటి చెట్లు పక్కపక్కనే కనపడ్డాయి. గుర్రాన్ని వాటి మధ్యలో నుంచి ఉరికించాడు. తాటి చెట్లు దగ్గరికి రాగానే వాటిని గట్టిగా పట్టుకుంటే గుర్రం ఆగిపోతుందిలే అనుకున్నాడు. కానీ ఆ తాటి చెట్లకు మొదలు దగ్గర అప్పటికే బాగా చెదలు పట్టేసింది. లోపలంతా డొల్ల అయిపోయి తేలిగ్గా అయిపోయాయి. ఈరోజో రేపో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ చెట్లు. అది వాడికి తెలియదు. గుర్రం వాటి మధ్యలో నుంచి పోతూ ఉండగానే చేతుల్లో 2 చెట్లు గట్టిగా పట్టేసుకున్నాడు. కానీ గుర్రం మెరుపు లెక్కన దూసుకొని పోతానే ఉంది కదా. ఆ వేగానికి ఈ 2 చెట్లు వేళ్లతో సహా లేచి పైకొచ్చేశాయి. గుర్రం మీద 2 చేతుల్లో 2 తాటి చెట్లను పట్టుకుని దూసుకొస్తూ ఉన్నవాడిని చూడగానే శత్రు సైన్యాలు అదిరిపడ్డాయి. రేయ్, ఉత్త చేతులతో 100 మందిని ఒక్కరోజులో చంపిన మహావీరుడు తాటి చెట్లు ఎత్తుకుని చిరతపులు లెక్క వస్తా ఉన్నాడు. వానికి గాని దొరికామంటే మన పని అయిపోయినట్లే. సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు, పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి రోయ్ అంటూ గట్టిగా అరుస్తూ అందరూ తలా ఒక దిక్కు కింద మీద పడి ఉరకసాగారు. సోమరిపోతు అక్కడికి వచ్చేసరికి ఒక్కడు కూడా మిగలలేదు. వాని వెనుక అర్ధగంటకు బయలుదేరిన సైనికులు అక్కడికి చేరుకునేసరికి సోమరిపోతు అక్కడే నవ్వుతా కులాసాగా కనపడ్డాడు. వెంటనే వాళ్ళు, ఉత్త చేతులతో 100 మందిని చంపిన మహావీరునికి జై, ఒక్క నిమిషంలోనే శత్రు సైన్యాలంతా పారద్రులిన మహావీరునికి జై అంటూ వాణ్ణి గుర్రం మీద నుంచి దించి భుజాల మీదకి ఎత్తుకుని తప్పట్లు కొట్టుకుంటా, చిందులు దొక్కుకుంటా, బాణాసంచా కాల్చుకుంటా రాజు దగ్గరకు తీసుకొచ్చారు. రాజు ఉరుక్కుంటా మేడ దిగొచ్చి, శభాష్ వీరా శభాష్, వీరుడు అంటే నువ్వే, ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా విజయం సాధించావు, నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు ఈ ప్రపంచాన్ని జయించొచ్చు అంటూ మెచ్చుకుని వాళ్ళ రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా చేశాడు. అప్పటికే సోమరిపోతు వీరత్వం గురించి చుట్టుపక్కల రాజ్యాలకంతా తెలిసిపోవటంతో ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడటానికి కూడా అందరూ భయపడిపోయారు. దాంతో ఆ సోమరిపోతు హాయిగా కాలు మీద కాలు వేసుకుని కులాసాగా జీవితం అంతా గడిపాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.